ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ఆదికాండము 36వ అధ్యాయము 7వ వచనము. వారు విస్తారమైన సంపద గలవారు గనుక వారు కలిసి నివసింపలేకపోయిరి. వారి పశువులు విశేషమై ఉన్నందున వారు పరదేశులయుండిన భూమి వారిని భరింపలేకపోయెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు ఏశావు గాని యాకోబు గాని వారు ఎంత గొప్పగా దీవించబడ్డారంటే అండి, వారు నివాసం చేస్తున్న భూమి వారిని భరింపలేకపోయేంత విస్తారమైన పశువులు, సంపద దేవుడు వారికి అనుగ్రహించారు. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని నువ్వు ఎటువంటి పరిస్థితుల మధ్య వింటూ ఉన్నా సరే, నీ దేవుడు ఎంత గొప్పగా నిన్ను దీవిస్తాడో ఈ వాగ్దానం ద్వారా నువ్వు అర్థం చేసుకోవాలి. నిన్ను నీ తండ్రి ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకనే ఈ వాగ్దానాన్ని ఇచ్చి నేను బలపరుస్తూ ఉన్నారు. ఈరోజు నువ్వు పతనమైపోయిన స్థితిలో ఉన్నావా? కుటుంబంలో దిగజారిపోయిన పరిస్థితుల్లో ఉన్నావా? వెలివేయబడిన వ్యక్తిగా ఉన్నావా? ఒంటరిగా ఉన్నానని బాధపడుతూ ఉన్నావా? ఎంత ప్రార్థన చేసినా ఇంకా నా కుటుంబంలో మార్పులు రాలేదు అని అనుకుంటూ నిరుత్సాహంలోకి వెళ్ళే మార్గంలో ఉన్నావేమో. ఈరోజు నీ తండ్రి చెప్తున్నాడు, ఆనాడు ఏశావును కానీ యాకోబును కానీ నేను ఎంత సమృద్ధిగా గొప్పగా దీవించి సంతోషపరిచానో ఈరోజు నిన్ను కూడా అంతే గొప్పగా దీవిస్తానని ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ఆమేన్. నువ్వు గుర్తుపెట్టుకో, దేవునికి ఒకవేళ నువ్వు ఎదుట ఏదైనా పాపము తప్పు చేసి ఉండొచ్చు, అయినప్పటికీ దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. యాకోబు తండ్రిని మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు, మామను ఒక రకంగా ఇబ్బంది పెట్టిన పరిస్థితుల్లో ఉన్నాయి. కానీ దేవుని మాటకు లోబడ్డాడు గనక యాకోబు దీవించబడ్డాడు. ఈరోజు నీ జీవితంలో నేను ఏదైనా పొరపాటు చేశాను అందుకే ఆశీర్వాదం రావట్లేమో నువ్వు అనుకోవడం కాదు, కానీ అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుకున్న మాట ప్రకారము ఈరోజు దేవుని దగ్గర, అయ్యా నేను ఈ పొరపాటు చేశాను, కావాలని కదా, ఇదిగో నా కుటుంబ పోషణ కొరకు లేకపోతే దీనికోసం నేను చేశాను, ఇక నేను చెయ్యను, నన్ను క్షమించు, నన్ను ఆశీర్వదించు, నాకు కూడా యాకోబు ఏశావులు వంటి ఆశీర్వాదం కావాలి నాయన, నీ కృప నా మీద కుమ్మరించబడాలి నాయన, నేను దీవెనకరమైన బ్రతుకుగా నాది మారాలి నాయన, నన్ను దీవించు, నా కుటుంబంలోనికి రా, నా పరిస్థితుల్లోనికి రా, నాలోనికి రా తండ్రి అని నువ్వు దేవుణ్ణి ఆహ్వానించి ప్రార్థన చేయగలిగితే గనక నేను చెప్తున్నాను, ఎండిన జీవితంలోకి దేవుడు నూతనమైన జీవ జలములను ఆయన పంపబోతూ ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ఎండిన పరిస్థితి అవ్వచ్చు, కానీ దేవుడు గొప్ప సమృద్ధితో నిన్ను నింపబోతూ ఉన్నాడు. ఆయన మాట వినేవారంటే ఆయనకి ఇష్టమండి. ఆయనకు విధేయత చూపించే వారిని ఆశీర్వదించడం దేవుని మనసండి. ఈరోజు నువ్వు దేవునికి విధేయత చూపించగలవా? ఈ వాగ్దానాన్ని వింటున్న నీవు, దేవుడు నాతోనే మాట్లాడాడు, నన్ను ఆశీర్వదించబోతున్నాడు దేవుడు, కనుక నేను అనేక మందికి అప్పు ఇచ్చేదను కానీ అప్పు చెయ్యను అని నువ్వు పలికి ప్రార్థన చేసి విశ్వాసం ఉంచి నీ ఉద్యోగములో, నీ వ్యాపారములో, నీ కుటుంబ బాధ్యతల్లో నమ్మకంగా ముందుకు కొనసాగు. సేవకునిగా చెప్తున్నాను, యాకోబును దేవుడు ఏ విధంగా దీవించాడో అంతకు రెట్టింపు యేసు నామంలో నువ్వు దీవించబడబోతూ ఉన్నావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.